శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే దానికి కారణం మీ ఆదరణ, అభిమానం. సో ప్రేక్షకులైన మీ అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు లేదా వాళ్ళ జీవితాన్నే మలుపు తెచ్చిన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ ఈ రోజు ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. ఈ రోజు థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ మనుషులతో వాళ్ళు వచ్చేసారు. అటకుమారి గారు, మీరెవరిని తీసుకొచ్చారు? మా బ్రదర్ ని తీసుకొచ్చాను. హలో, వయసు మీద పడుతుంది అలా చెప్తుంది కానీ బ్రదర్ కాదు, కొడుక. అక్కగారు అబ్బాయి అంటే కొడికే. జెస్సీ, ఈ రోజు ఏంటి, ఎవరిని తీసుకొచ్చారు? మమ్మీని తీసుకొచ్చాను మ్యామ్. నమస్తే అండి. జెస్సీ, చాలా స్మార్ట్ ఉన్నావు ఏంటి అసలు? చూసావన్నా, ఈ స్మార్ట్నెస్, ఈ అందం, ఈ గ్లామర్ కారణం అంతా మా అమ్మే. ఈ జోకి నాకే సంబంధం లేదు. మ్యామ్, ఇతను నా ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి ఫిరోజ్ ఇతను నేమ్. వెల్కమ్ ఫిరోజ్ గారు. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం అర్జున్ తో మాట్లాడు, ఎందుకంటే అసలు శ్రీదేవికి మూల స్తంభమే మనోడు అది యాక్చువల్ గా. అవును, ఇతను ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం ఇతనేనా? అతని కారులో వచ్చాడు నువ్వు? కార్లో రావడం జీవితంలో పైకి రావడానికి కారణం ముందు అతనికి ఫుడ్ పెట్టాడా లేకపోతే ఏమైనా హెల్ప్ చేశాడా, ఇంకేమైనా చేశాడా? పొద్దున్న మెసేజ్ పెట్టాడు వస్తానని. రాంప్రసాద్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో వాళ్ళతో వచ్చారు కదా, మరి ఏంటి మీరు వర్ష ఇద్దరు ఎవరిని తీసుకురాలేదేంటి? యాక్చువల్ నాతో పాటు ఇద్దరు రావాల్సి ఉండదు మేడం. మేము ముగ్గురు కలిసి రాత్రి మందు తాగాం, వాళ్ళకి మంది ఇప్పించింది ఇక్కడ రమ్మని. వాళ్ళు రాత్రి ఫుల్ తాగి పడుకుని రావట్లేదు ఇప్పుడు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పడానికి, థ్యాంక్స్ పుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈ ఎపిసోడ్ వీళ్ళ అందరికీ మేము డెడికేట్ చేస్తున్నాం. మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పడానికి ఎవరెవరు వస్తున్నారు చూసేద్దామా? ఓనర్ గారు, నీకు నాకు ఒక డీల్ జరిగింది కదా, మీరు అక్కడి నుంచి చూసుకుంటారు, నేను ఇక్కడి నుంచి చూసుకుంటారని. మరి మీరు అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఎలా? నువ్వేమన్నావు? నా ప్లేస్ కి ఎవరు రాకుండా నువ్వు చూసుకుంటావు, నీ ప్లేస్ కి ఎవరు రాకుండా నేను చూసుకోవాలి. ఇది టీవీలో రాకుండా నేను చూసుకుంటా. ఏదో నువ్వు వచ్చేదాకా నేను మేనేజ్ చేశాను కానీ మన అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ నుండి నువ్వు చూసుకో, అక్కడ నుండి నేను చూసుకుంటా. బయలుదేరండి మీరు. ఆగండి, చెయ్యేది రండి. ఈ అవకాశం నేను ఒక్కరికే ఇచ్చాను. ఆ ఒక్కడే రాత్రి తాగి పడుకుంటుపోయాడు, ఇంకా రాలేదు. ఇప్పుడే కాల్ చేశా, అమ్మని జాగ్రత్త చూసుకోరా, మెట్లు దిగినట్టు పడిపోద్ది, వస్తానని చెప్తే తీసుకొచ్చా. థ్యాంక్ యూ చెప్పడానికి ఫస్ట్ బ్యాచ్ అయితే దిగింది. మరి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. మరి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెమ్. సరే ఇమ్ము, నువ్వు దేనికి రా థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చావు? ఈ రోజు నేను ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఓహో, ఇది ఉందా ఎపిసోడ్ లో? మరి థ్యాంక్స్ ఎపిసోడ్ అన్నారు, ఇది వస్తే సారీ ఎపిసోడ్ అయితే కదా. ఏరా ఏంటి సంగతులు? ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆది అన్న, ఈ అన్న ఇద్దరు అన్న. నాకు ఇందాక తమ్ముడు ఒకటి కొట్టేస్తున్నారా రష్మి గారు? ఇప్పుడు బైక్ ఎంత తీసుకుంటారు, కార్ కి ఎంత తీసుకుంటారు రిపేర్ కి? సర్వీస్ సెంటర్ లో డ్రెస్
కొమరం గారు వాళ్ళని థ్యాంక్స్ దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అయినా రాకముందైనా ఎంతో మంది చీదరించుకున్న మా అన్న మాత్రం ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక తమ్ముళ్ళ అన్ని నన్ను దగ్గర తీస్తాడు. రిలేషన్ కి రక్త సంబంధమే అవసరం లేదు మేడం. అది ఏ జాతి, ఏ కులం, ఎవరైనా పర్లేదు. కానీ మన మేలు కోరి మన గురించి ఆలోచించే వ్యక్తే నిజమైన రిలేషన్ అని నేను అనుకుంటాను. మా బామ్మర్ది మేడం అంటే నా లైఫ్ లో మా భార్య, మా బామ్మర్ది వాళ్ళిద్దరే ఉంటారు. వాడు రాలేడు. మా బామ్మర్ది నా ఎనుకుండి, మా అన్న నాకు ఎనుకుండి, బావా నువ్వు ఏదో ఒక రోజు అవుతావులే బావా, ఏదో ఒక రోజు అవుతావులే అని వాడు ఎక్కడెక్కడో పని చేసిన డబ్బులు తెచ్చి నాకు బట్టలు ఇప్పించి రూమ్ రెంట్లు కట్టి ఉంచిపోయేది వెంకీ అని. ఈ స్టేజ్ మీద నీకు మనస్ఫూర్తిగా నేను బతుకున్నంత కాలం నీకు రామకృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో రాకేష్, నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి పక్క పక్క ఇళ్లలోనే ఒకటే స్కూల్లో ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు పెరిగాము. వాడు డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఫస్ట్ వెంట్రులాక్విజానికి కావాల్సిన బొమ్మలు కొనుక్కునేది. వాడి దగ్గర ఉన్న అమౌంట్ అన్ని నాకు షేర్ చేసేవాడు, పాకెట్ మనీ. థ్యాంక్ యూ రా, నీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే. మరి నెక్స్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉన్నా కూడా ప్రస్తుతానికి ఈ ఇండస్ట్రీలో ఒక రూపాయి తింటున్నా కూడా ఇది నా ఫ్రెండ్ పెట్టిన భిక్ష. తను కూడా ఆర్టిస్టే. తన పేరు కృష్ణారెడ్డి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ కృష్ణారెడ్డి. సో ఇండస్ట్రీ పరంగా అయితే ఐ వాంట్ టు థ్యాంక్ కరం. అండ్ అది కాకుండా నేను ఇంత స్టేజ్కి వచ్చి మా డాడీ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్. చెప్పండి. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అయితే మమ్మీయే. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో వచ్చి 10 years అవుతుంది. సీరియల్స్ 9 years వరకు మమ్మీ నాతో పాటే వస్తుండే అనమాట షూట్ లో. మమ్మీకి నీ పెయిన్స్ పెట్టుకొని కూడా. సో 1 year నుంచే నేను ఇంకా నాకు తెలుసు మా ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా, నువ్వు చూసుకో, నువ్వు ఇంట్లో ఉండని చెప్పి నేను వస్తున్నాను. సో థ్యాంక్ యూ మా, నీ వల్లే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. ప్రస్తుతానికైతే మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇంకా ముందు ముందు చాలా విశేషాలు కనుక్కోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. మరి ఇంకా చాలా మంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ బ్యాచ్ ఎవరో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఎరట్టుకొని ఇదంట నేనెళ్తుంటా. ఈ రోజు థ్యాంక్ యూ ఎపిసోడ్. మీరు నిజంగా ఎవరైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను థ్యాంక్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది సర్ప్రైజ్ గా చూపిద్దామని. అరే ప్రవీణ్ నువ్వు చెప్పరా, థ్యాంక్స్ ఎవరు చెప్దాం అనుకుంటున్నావు? మా అమ్మకే చెప్తాను నేను థ్యాంక్ యూ ఎప్పుడైనా. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇవాళ థ్యాంక్స్ చెప్పాలనుకున్నది ఒక వ్యక్తి. ఆయన్ని ఇవాళ మీ ముందుకి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి చిన్న మ్యూజిక్ వేస్తే ఆయన వస్తారు. నరేష్ మనోడు సెట్ బాయ్ కదా. సెట్ బాయ్ అని మీరు అంటున్నారు, నా లైఫ్ ని సెట్ చేసిన వ్యక్తి అని నేను అంటున్నా. మరి భాస్కర్ లఫూటా? లెట్స్ వెల్కమ్ రెండో సెట్టోడు. ఏమన్నా ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలనుకుంటే? నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావనే కదా అంతా ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. భాస్కర్ గారు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకోరా? జరనగర్ లో ఉంటాడు, పాండబ్బాయిన. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తినడానికి లేకపోతే ఒక 2 years రోజు 100 రూపాయలు ఇచ్చేవాడు. రోజు 100 రూపీస్ ఒకటే అన్నాడు. అరే భాస్కర్ బాయ్ తెరకో జరూర్ ఎక్ దిన్ ఆతా, టైరో అని చెప్పి 2 years ఉంచాడు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయనే కారణం. ముస్తాక్ బాయ్ నా దేవుడు అనుకోండి. మరి ఇక్కడ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉన్నారు. సో మీరు ఎవరిని థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ సార్. స్టేజ్ మీద పిలిచి మాకు సార్ కు థ్యాంక్స్ చెప్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ రోజు స్టేజ్ మీద ఉన్నామంటే దానికి కారణం ఓన్లీ గబ్బర్ సింగ్. థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గబ్బర్ సింగ్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంత పెద్ద మాకు గిఫ్ట్ ఇచ్చిండు. చాలా థ్యాంక్ యూ. మా నాన్నకు యాక్సిడెంట్ అయినుండే, అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే మా నాన్నకు ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా నడుచుకుంటూ తిరుగుతుండే ఇప్పుడు. అలాగే
అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు అందరూ వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంకా చాలా 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 మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ హ్యావ్ మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వెల్కమ్ టు టీమ్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సార్. మరి అందరూ వచ్చి తేజ సార్ ని థ్యాంక్ యూ అన్నారు. మరి సార్ మీరెవరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? నేను డైరెక్టర్ అవడానికి కారణమైన రామోజీరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను కెమెరామ్యాన్ అవడానికి బాగా హెల్ప్ చేసి ఎంకరేజ్ చేసిన రామ్ గోపాలరావు గారికి థ్యాంక్స్. నాలో ఒక టాలెంట్ ఉందని గుర్తుపట్టి నన్ను ఎంకరేజ్ చేసి నాతోనే పోస్టర్స్ అని డిజైన్ చేయించిన వెంకట అక్కినేని నాగార్జున గారి బ్రదర్. ఇంకా చాలా మంది ఉన్నారు, నా ఒక్కడి వల్ల ఈ సక్సెస్ రాలేదు. సో అందరికి పేరు చెప్పలేని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అరే ఆర్పి గారు ఎవరికి థ్యాంక్స్ చెప్తారు ఈ రోజు? డెఫినెట్ గా అందరికి తెలుసు, తేజ గారికే చెప్తాను నేను. ఎందుకంటే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ హిమ్. ఏది ఒప్పుకుంటే నేను ముందుకెళ్ళగలను అనే గైడెన్స్ ఆయన ఇచ్చినందుకు ఐ కుడ్ సస్టైన్ ఫర్ లాంగ్ అని నా ఫీలింగ్. కానీ ఇలాంటి వన్స్ ఇన్ లైఫ్ టైం థ్యాంక్ యూ జరిగేటప్పుడు నేను మధ్యలో ఉండకూడదు. షేక్ హ్యాండ్ థ్యాంక్ యూ, హగ్ థ్యాంక్ యూ. నిజంగా that was a really 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 adorable interaction. Thank you so much. ఇటువైపు వచ్చి మా షో వాళ్ళు ఉన్నారు, మరి ఇటువైపు వచ్చి సీరియల్ వాళ్ళు వచ్చారు. సార్ అటువైపు ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? నేను ఎక్కువ సీరియల్స్ చూడలేదు, వాళ్ళు ఎవరు తెలియదు నాకు. మీరు ఎందుకు అటువైపు చూస్ చేసుకుంటున్నారు? ఏం లేదు, మాకు దగ్గరగా ఉంది, నడవడం తక్కువ వస్తుందని చెప్పి వెళ్ళిపోతా అంతే. ఒక చిన్న అంతాక్షరి లాంటిది గేమ్ జరగబోతుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? టీమ్ తేజ గెలుస్తారా టీమ్ ఆర్పే? బేసిక్ ఒక చిన్న ట్యూన్ ప్లే చేద్దాము, అది ఏ పాట అనేది మీరు గెస్ చేయాలి. మ్యూజిక్. కైకలూరి కన్నెపిల్ల. ఓకే, కరెక్టా కాదా? లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్. కైకలూరి కన్నెపిల్ల కోరుకుంటే రనమల్ల. ఆల్ రైట్, సో టీమ్ తేజ పాయింట్ 1, టీమ్ ఆర్పి రెడీ. ఇందాక స్టార్ట్ అయిన విషయం కూడా తెలియదు మాకు. ఓకే, ట్యూన్. అయిపోయింది. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి. అయితే కరెక్టా కాదా? లెట్స్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ట్యూన్ టీమ్ తేజ. ప్రియ రాగాలే గుండెలోన మోగుతున్నా. అదేగా సార్? అదే. సార్ ఇంకొకసారి ఆలోచించుకోండి సార్. ఇంకొంచెం వినిపించండి. డేటా బ్యాలెన్స్ లేదంటే నేను ఇస్తా. ప్రియ రాగాలే ఫిక్స్, అది కాను లేకపోతే కొడతారా మా టీం కోరికపై ప్రియ రాగాలే ఫిక్స్. ఓకే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. తేజ గారు 2 పాయింట్స్. టీమ్ ఆర్పి రెడీ. ట్యూన్. చల్ ఆపడే. ఆ డ్రమ్ బీట్లు 100 సినిమాల్లో ఉన్నాయి మేడం. మరీ దారుణం ఇది. సార్ అది కాదు సార్, డిజిటల్ డాల్బీ మిక్స్ వస్తుంది కదా, ఆ సౌండ్ గుజ్ అలా వస్తుంది అంతే. మాకు మాత్రం ఏమన్నా వేణ మ్యూజిక్ వచ్చింది ఏంటి? మాకు అదే వచ్చిందిగా. ఆర్పి గారు మళ్ళీ ఒకసారి ట్యూన్ వింటారా? అదే ట్యూన్ కాదుగా, అదేదో బీట్ వచ్చింది. మాకేమో పాట అని చెప్పి ఒక ఫైట్ ఎఫెక్ట్ ఇచ్చారు. సరే ఇంకొకసారి ప్లే చేయండి వాళ్ళ కోసం. ఇంకొకసారి చాలు. సార్ అయితే ఓకే, కొంచెం లీడ్ ఇస్తాము. ఫోకస్.
చాలు చాలు పాట మాత్రం వేస్తారా? పాట మాత్రం వేస్తారా? మళ్ళీ తీగారు మనసే తెచ్చినాదిరో. సరే మేము చెప్తాం కరెక్ట్ గా. ఆ వెనకాల ఉన్న ఆ 5గురు వచ్చి ఇక్కడ డాన్స్ చేయాలి. మేము చెప్పింది కరెక్ట్. సాంగ్ సార్ ఠాగూర్ సినిమాలోది మన్మద మన్మద సాంగ్. ఆల్ రైట్, రైట్ ఆర్ రాంగ్ చూద్దాము. టీమ్ ఆర్పియా టీమ్ తేజ? మ్యూజిక్. ఈ గ్యాప్ లో పాట మార్చేస్తారు మీరు. పాట మారిపోయింది సార్, పాట మారిపోయింది సార్, అన్యాయం జరిగింది సార్. సార్ చెప్పండి సార్. మా వాళ్ళు ఏమంటున్నారంటే పాట మార్చేశారు అంటున్నారు. అయితే సార్ ఫస్ట్ నుంచి ప్లే చేస్తారు. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఇప్పుడు ఏంటంటే ఎవరికి పాయింట్ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు వచ్చి డాన్స్ చేసాడు. ఆయనకి మాత్రం నా దగ్గర 100 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ సినిమాలో నీ క్యారెక్టర్ కన్ఫర్మ్. ఓకే సో ప్రస్తుతానికి అయితే బోత్ సైడ్స్ 2 పాయింట్స్ 2 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు స్టార్ట్ చేద్దాము. టీమ్ తేజ రెడీ? ఆల్ రైట్, ట్యూన్. నిజంగా అది న్యాయం కాదు తెలుసా, వాళ్ళకి ఎంత లీడ్ ఇచ్చారు అసలు. మళ్ళీ ఇంకోసారి అండి మేడం. 1 more ప్లీజ్, ఒక్కసారి 1 more టైం ప్లే చేయొచ్చు. వాళ్ళకి 3-4 టైమ్స్ ప్లే చేసాం కదా. మేము కొంచెం డిస్కస్ చేసుకోవాలి టీమ్ తో. సో మా టీం డిసైడ్ చేసింది నందమూరి నాయక. ఓకే, ఇది కానీ రాంగ్ అయితే వెళ్ళిపోతాను సార్, ఆ టీంలోకి వెళ్ళిపోతాను. బెస్ట్ వెళ్ళి చెడగొట్టి. మరి ఆర్పి గారు మీరేమంటారు? ఇది కరెక్టా కాదా? నందమూరి నాయక కరెక్ట్. సాంగ్. లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు మీకుంది. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే టై అవుతుంది, ఒకవేళ మీరు కరెక్ట్ చెప్తే మీరు విన్నర్స్. ఓకే, ట్యూన్. వాళ్ళకి బ్రో అభిరామ్ బ్రో చాలా మంచి పాట, చాలా మంచి పాట. ఒక్కసారి ప్లే. కట్టు. ఫైనల్ గా వాట్ ఇస్ ద సాంగ్? మావయ్యది మొగల్తూరు. ఇవి కూడా బాగా చేశారు డాన్స్. నెక్స్ట్ సినిమాలో ఆఫర్ అవుతుంది సార్. నెక్స్ట్ సినిమాలో ఇద్దాం అనుకున్నా కానీ ఐటమ్ సాంగ్ మరీ లావ్ అయిపోతుంది. ఆర్పి పట్నాయక్ గారు ట్యూన్ చెప్పాలి. ఆ ట్యూన్ ఇక్కడ అందరూ కనిపెట్టాలి. ఏ పాట మీరు పల్లవిలో ట్యూన్ చెప్పొద్దు, చరణంలో ట్యూన్ చెప్పాలి. ఈ కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆర్పి గారు ఒక ట్యూన్ చెప్తారు అండ్ వీల్ గెస్ చేస్తారు. నీలి నింగే నీలా మారిపోయే వేళ ప్రేమలు తననానా. కాదు, మీరు గెలిచారు కదా, మీరే చెప్పాలి. ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలోసులు చెప్పనా, నీపై ఆశలు చెప్పనా. పట్నాయక్ ఇంతకు ముందు పాడిన పాట ఏ సినిమాలో? అవునన్నా కాదన మందే. ఆర్పి గారు నేను ముందే చెప్పాను ఈ రౌండ్ లో, ఈ గేమ్ లో మీకు చిన్న అడ్వాంటేజ్ ఉంటదని. అండ్ యు ప్రూవ్డ్ ఇట్. ఆ క్రెడిట్ నాది కాదు, థాంక్స్ టు మై టీమ్. ఎవరికైనా మిస్ అయ్యారా థ్యాంక్ యూ చెప్పడానికి? శ్రీప్రియ థ్యాంక్ యూ చెప్పాలనుందా? ఎవరిని? అమ్మా. నన్ను ఆంటీ. బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. లైఫ్ లో మన దగ్గర నుంచి ఆశించని పర్సన్ ఏకైక వ్యక్తి అమ్మ. సో మన గురించి ఏదన్నా లెవెల్ కి వెళ్ళగలే ఒకే ఒక్క పర్సన్ అమ్మ అందరి లైఫ్ లో. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ స్టిల్ రిమెంబర్ నేను యూకేజీ ఉన్నప్పటి నుంచే చాలా స్ట్రగుల్స్ అమ్మ ఫేస్ చేసింది. అంటే లైఫ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో అక్కడ ఇక్కడ. బట్ దెన్ అవి అప్పుడప్పుడు బియాండ్ ద లెవెల్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు మా అమ్మకి సపోర్ట్ ఎవరు లేకుండే. షీఈస్ ద ఓన్లీ వన్.
రిమెంబర్, ఇది నేను చెప్పడం తప్పో కరెక్టో నాకు తెలియదు కానీ నేను లిటరల్లీ యూకేజీలో ఉన్నా. అవుట్ ఆఫ్ హర్ సిచ్యువేషన్స్, డిప్రెషన్ మైండ్ లో శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. హ్యాంగ్ చేసుకునే డెసిషన్ తీసుకుంది. అండ్ నేను అది యూకేజీలో ఉన్నప్పుడు. ఇంకా నాకు ఆ పిక్చర్ క్లారిటీ అలానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే తన పిల్లల కోసం లేదు, నేను ఇలా చేస్తే నా పిల్లలకి ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆ రోజు బ్యాక్ స్టెప్ చేసి మా కోసం నిలబడింది. ఒక్కటే అమ్మ, ఫైనల్ గా నీకు ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా కూడా నువ్వు నా వీక్నెస్ అండ్ నువ్వే నా స్ట్రెంగ్త్. ఇన్ని ఇయర్స్ మా కోసం బతికావు, నీకెప్పుడు ఇంట్లో చెప్తూ ఉంటా, ఇప్పటి నుంచి ప్లీజ్ నీ కోసం నువ్వు బతుకు. Absolutely. Thank you so much for sharing this beautiful time with us. Can we have on the stage, please? Thank you so much for joining us on Sridevi Drama Company. Sir, velle mundu final words from you. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత బాగుంటుందని నేను అనుకోలే. చాలా తక్కువ వెళ్తుంటా ప్రోగ్రామ్స్ కి. ఈ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. మరి ఆర్పి గారు, వి ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికైనా వచ్చినప్పుడు ప్రతి క్షణం కూడా ఎంజాయ్ చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ వన్ ప్లాట్ఫామ్ వీ హ్యాడ్. thank you sir, thank you so much, thank you sir, thank you. Alright, so Sridevi Drama Company thank you special episode లో శాంతి మీరేమన్నారు, ఎండ్ లో ఎవరో ఒకరు వస్తారు అండ్ మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారని. సో ఎక్కడ మీ గెస్ట్? సో ఈ రోజు ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నా ఇన్స్పిరేషన్, నా జీవితం ఒకరికే అంకితం. ఆ మనిషిని నేను ఇప్పుడు పిలవబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ నా జీవితం హైపరాది గారు. ఇంతసేపు స్టేజ్ మీదకి చాలా మంది వచ్చారు, కానీ మీరు పాదం పెట్టగానే ఆ వైబ్రేషన్ చూసారా? నార్మల్ గా లేదు. అదే నా జీవితంలో కూడా అదే వైబ్రేషన్ తో ముందుకు పోతున్నాను. ఈటీవీలో వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఒకనొక సందర్భంలో నా స్కిట్ లో తీసేశారు. లేదమ్మా నువ్వు ఏదైనా జాబ్ చూసుకో అని చెప్పి నాకు రైటర్స్ వాళ్ళు చెప్పేశారు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం వెతుక్కోవాలని ఆలోచిస్తున్న టైంలో హైపరాది గారు టీమ్ లీడర్ అయ్యారు. ఒకసారి పిలిచారు, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది శాంతి చేస్తావా అంటే, అదే నా చివరి అవకాశం. అయ్యో నాన్న నేను చేస్తానా అన్నాను. అప్పుడు ఒక చిన్న పని మనిషి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మల్లెమాల్లో నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి ఈ రోజు వరకు కూడా తింటున్నాను, ఉంటున్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. అంటే మెయిన్ పార్ట్ ఒక జీవితం అంటే మాత్రం హైపరాది గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను ముందుకు నడిపిస్తూ ఈ రోజు వరకు నన్ను ఇచ్చేసిన హైపరాది గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 12 మంది టీం లీడర్లు ఉంటే అందరు స్కిట్లలో చేసింది శాంతి. అలాంటి శాంతికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా. ఇంకా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన వాళ్ళు నాతో పాటు ఇక్కడ ఉన్న కమెడియన్లు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అది కామెడీ అని తెలియకుండా కామెడీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఇంకా అందరికంటే స్పెషల్ థ్యాంక్స్ రష్మికి, ఎందుకంటే అది ఎప్పటికీ తెలియదు ఆ టాలెంట్ ఏంటో మరి. ఏదో నాకు ఇదైన ఒక భక్తి అంటారు, గురు భక్తి. ఈరోజు లండన్ రాయర్కి నార్మల్ రాయర్కి ఇద్దరికి పెళ్లి అయిపోయింది. మరి ఎలాగొచ్చారు కదా, కూర్చొని కొద్దిసేపు ఎంటర్టైన్ చేయండి. దానికోసం నేను మీకు అడ్వాన్స్ లో థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా ఉండరా. రామ్ ప్రసాద్ ఎక్కడ నీ సర్ప్రైజ్ ఎక్కడ? ఏమో ఫోన్ చేస్తే కట్ చేశారు, ఆన్ ద వే అన్నారు. చాలా సేపు అంటే ఏంటి, నీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఎవరు రావట్లేదా? నువ్వు థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలని ఉందా లేదా? రష్మి ఇంతసేపు ఆయన పిలిచారు, వాళ్ళెవరు రాలేదు. ఇప్పుడు నేను కాల్ చేస్తాను, వెంటనే నా కొడుకు వస్తాడు.
వచ్చేయి చెప్తా చెప్పడానికి వచ్చారు అసలు యాక్చువల్లీ పిలిచింది మా ఫ్రెండ్స్ వీళ్ళెందుకు వచ్చారో ఆలోచిస్తున్నాను రే కాదురా ఎవరిని పిలిచావు ఇద్దరిని పిలిచాను రా మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను పిలిచాను రా ఈ రోజు మన థీమ్ ఏంటంటే మన లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే థ్యాంక్స్ చెప్పుకోమన్నారు థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోండి థ్యాంక్ యూ రా థ్యాంక్స్ రా దేనికి అంటే నా సీక్రెట్లు అనేది ఇద్దరికి బాగా తెలుసు ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ ఇప్పుడు థ్యాంక్స్ దేనికంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ధనరాజన్ టీమ్ లో చేసిన తర్వాత నేను సో ఇంకా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాము ఇంకా సీనియర్స్ జూనియర్స్ అంతా మిక్స్ అయిపోయారు ఇంకా కొత్తగా టీమ్ స్టార్ట్ అయింది సుధీర్ టీమ్ లీడర్ ఇచ్చారు ఆ టైంలో నన్ను పిలిచి మళ్ళీ టీమ్ లో పెట్టుకున్న వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 years జర్నీ చేసేందుకు నన్ను టీమ్ లో పెట్టి థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీళ్ళిద్దరు నన్ను బాగా చూసుకున్నారు అందుకే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే హైదరాబాద్ నేను రాకముందు వరకు చాలా మంచివాడిని ఇద్దరు పెద్ద ఎదవన అయిపోయి తిరిగి వీడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ ఇద్దరం కలిసి ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎన్ని చేసినా వాడు ఎంత చేసినా ఇది కాదు ఫస్ట్ కలం పని చేయాలి ఆ పెన్నే ఇప్పుడు వరకు వాడు సినిమా హీరో అవడానికి కానీ లేకపోతే నేను సినిమాలు ఇప్పుడు చేస్తున్నాను కారణం ఈ జర్నీకి అంత కారణం ఈడు పెన్ ఈడు కలం నేను వీడి హీరో అవడానికి వీడి ఆర్టిస్ట్ అవడానికి నా పెన్న కారణం కాదు జస్ట్ హెల్ప్ నా పెన్నకి హెల్ప్ అవడం కారణం వీడు టాలెంట్ వీడు యాక్టింగ్ ఈయన్ని పెట్టుకోదగ్గ వరకు మేము వచ్చామంటే మాకు లైఫ్ ఇచ్చిన వేణన్న కారణం అండ్ ఈ సందర్భంగా బలగం వేణానికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్నారు యాక్చువల్లీ నేను ఇవాళ ఇంత బాగా ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే దానికి ఫస్ట్ కారణం శ్రీను గారు ఆడు లేకపోతే నాకు అసలు జబర్దస్త్ అనే స్టేజ్ పరిచయం అయ్యేది కాదు వేణన్న పరిచయం అయ్యేది కాదు తర్వాత సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు ఐ షుడ్ థ్యాంక్ శ్రీను వేణన్న మల్లెమాల ఈటీవీ అండ్ ఇదంతా యాక్సెప్ట్ చేసిన మెయిన్ ఫస్ట్ స్ట్రాంగ్ పిల్లర్స్ జనాలు అండ్ వన్ మోర్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ పర్సన్ రష్మి గారు హూ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై ఆన్ స్క్రీన్ లైఫ్ So I should really thank you from the bottom of my heart. Thank you so much for being always there in this beautiful journey. అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పాలి మేడం సుధీర్ గారికి ఎందుకంటే నాకు సర్జరీ అయ్యేటప్పుడు కాలుకి ఆపరేషన్ విపరీతమైన నొప్పి ఆ నొప్పి భరించలేక రోజు సుధీర్ సినిమాకి వెళ్ళేవాడిని విపరీతమైన తలనొప్పి వచ్చేది దానివల్ల ఈ నొప్పి మర్చిపోతుండేవాడిని మా పిల్లలు సుధీర్ అన్న సినిమా వస్తే చాలు ఆ సినిమాకి వెళ్దా ఉంటారు ఎందుకంటే థియేటర్లో ఎవరు ఉంటారు కదా ఆడుకుంటూ ఉంటారు సెట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎందుకు మేడం కర్రీ బండి వాళ్ళు కూడా చూడలేదు మేడం 10 ఏళ్లలో ఇన్ని స్కిట్లు చేశాను ఎప్పుడు కూడా కామెంట్లు నా పేరు వేసేవారు కాదు బాస్ ని ఒక తిట్టగానే అరే భాస్కర్ నీకు పగిలిపోద్ది అరే భాస్కర్ నీకు దిగిపోద్ది ప్రతిరోజు ఏ పబ్ దగ్గరైనా సరే రాత్రి 10 గంటల తర్వాత ఒక సౌండ్ వినిపిస్తుంది ఎవరిది జై బాలయ్య మా గురువు అలా కాదు కంటెంట్ ఏదైనా కంట్రీ ఏదైనా వీడియో ఎవరిదైనా కింద కామెంట్ లో ఒక పేరు వినిపిస్తుంది జై సుధీర్ ఒక విషయం గాలాడు కోసం గడ్డానికి రంగు వేసుకున్నాం ఆ సీన్ లోని ఒక రకమైన బ్రౌనిష్ చాలా వర్స్ట్ గా అనుకున్నాను కానీ బాగుందన్న నీకు స్కిన్ టోన్ లో కలిసిపోయింది చెప్పలేదా కెమెరామ్యాన్ మేడం పంచపేస మాడతాడు వస్తున్నాడు ఈ యాక్టింగ్ సినిమాలు చేస్తుంటే సినిమాలు 3 హిట్ అన్న అరే నరేష్
బైక్ తీసుకురా ఫాస్ట్ గా. బైక్ 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 అన్న. ఫ్రంట్ టైర్ 40, బ్యాక్ టైర్ 50. గాలోడు కదా, గాలిపట్టు గాలిపట్టు. పనిలో పని సర్వీసింగ్ కూడా చేపించే మేడం. కొంచెం సర్వీసింగ్ చేయించారా? కొంచెం సర్వీసింగ్ చేయించారా? డ్రెస్ గాలోడు మెకానిక్ మేడం. ఇద్దరు కాంబో. మేడం సర్వీసింగ్ అయిపోయిందా? కానీ ఒక్క విషయం సిన్సియర్ గా సీరియస్ గా చెప్తున్నాను, ఈ ముగ్గురు కాంబోని ప్రేక్షకులు ఎంతగా మిస్ అవుతున్నారు. ఎవరి కళ్ళు దృష్టి తగిలిందో గానీ ఈ రోజుతో ఈ దృష్టి అంతా తీసేసి మీరు ముగ్గురు కలిసి మళ్ళీ వర్క్ చేయాలి. ఈ దిష్టి ఏదో ముందు తీసుంటే ఇడిపోయి ఉండేవారు కాదుగా. యాక్చువల్ గా గుమ్మడికాయ లేదనుకున్నాను, ఇదిగో ఈ గుమ్మడికాయతో దృష్టి తీసేస్తే అంతా సరైపోతుంది. చాలా రోజుల నుంచి ఇంద్రజ గారు స్టేజ్ నుంచి దిగేటప్పుడు ఎవరొచ్చి చేయి అందించినా అసలు ఇంద్రజ గారు ఎక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు వచ్చారు కాబట్టి ఇంకా రామ్ ప్రసాద్, మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ గెస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టండి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ జరగబోతున్న పర్ఫార్మెన్స్ వచ్చి మన అందరికి కనెక్ట్ అయిన పర్ఫార్మెన్స్. ఎందుకంటే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళతోనే కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం అందరు కలిసి ఆ ఒక్క పర్సన్ కి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అయితే ఆ ఒక్క పర్సన్ వచ్చి మన లైఫ్ లో మన మదర్స్ కాబట్టి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ స్పెషల్ ఎపిసోడ్ లో మదర్ సెంటిమెంట్ ని బాగా అందంగా చూపించడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? ఇంకెప్పుడమ్మా మనకి కష్టాలు తీరేవి? కష్టాలు కలకాలం ఉండవు నాన్న. మీ అన్నదమ్ములిద్దరికి ఉద్యోగాలు వస్తే అందరి జీవితాలు బాగుంటాయి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. ఒక్క జాబ్ ఉంటే ఇప్పిండా అన్న, ప్లీజ్ అన్న. నేను మెరిట్ స్టూడెంట్ అన్న, ఇదిగో అన్న సర్టిఫికేట్స్. లేదమ్మా, లేదు. అన్న 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 ఒక్క జాబ్ ఉంటే ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నో వేకెన్సీ అమ్మా, వెళ్ళిపో. నీకు జాబ్ వచ్చిందిరా? అమ్మా మా నాకు జాబ్ వచ్చింది. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నీకు చాలా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించొచ్చు. సంతోషం నాన్న. సరే మా, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య బాయ్. అన్నయ్య మా వాడికి జాబ్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు. నేను ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను, కానీ నా దగ్గర ఖర్చులకి ఏం లేవమ్మా. డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వా? తీసుకో నాన్న. మా ఇది నీ టాబ్లెట్స్ కోసం అని కదా దాచింది. పర్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి తమ్ముళ్ళలాగి పెద్ద జాబ్ సంపాదించుకొనిరా. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తూ. అమ్మా ఏంటి అదోలా ఉన్నావు? బానే ఉన్నావా? రే ఏంటి నువ్వు తాగావా? ఏంటమ్మా వీడు ఇలా తయారవుతున్నాడు? అసలు నీకు డబ్బులు ఎక్కడవిరా? అది నేనిచ్చాను బాబు, జాబ్ కోసం అని అడిగితే నేనే ఇచ్చాను. అమ్మ మందుల కోసం మనం దాచుకున్న డబ్బులు వాటితో ఇలా తాగాలనిపిస్తుందిరా నీకు? నీ డబ్బులా? నేను తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, నీకెందుకురా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా ఈ జాబ్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదమ్మా. నేను ఏదైనా కిరాణా కొట్టి పెడదాం అనుకుంటున్నా. ఏమంటావు? చాలా మంచి ఆలోచన నాన్న. మరి దానికోసం చాలా ఖర్చు అవుతుంది కదమ్మా.
నీ దగ్గర గాజులు ఉన్నాయి కదా, అవి ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు రాగానే మళ్ళీ తీసేద్దామమ్మా. తీసుకో నాన్న, నీకంటే ఎక్కువ చెప్పు, కానీ తమ్ముడికి మాత్రం తెలియనివ్వకు. తెలిస్తే వాడు తిడతాడు. నీ చేతి గాజులేవి? అవి పని చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని బీరువాలో పెట్టాను నాన్న. నా డార్లింగ్ ఎక్కడుందో కాల్ చేద్దాం. డార్లింగ్ ఎక్కడా? ఈరోజు నైట్ పబ్లో పార్టీ, మర్చిపోతే ఓకేనా? హాయ్ డార్లింగ్, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాన్న అర్జున్, అర్జున్ నిన్నెవరో పిలుస్తున్నారు. తను మా ఇంట్లో పని మనిషిలే, ఎప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినా ఇలా వస్తుంటుంది, నువ్వేం పట్టించుకోమాక. అమ్మా, తను చాలా పెద్దింటి అమ్మాయి. నువ్వు మా అమ్మని తెలిస్తే నేను రిచ్ కాదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే అలా చెప్పానమ్మా. సారీ అమ్మా, ఏమనుకోకే. పర్లేదు బాబు, మీరు ఎక్కడున్నా బాగుండటమే కావాలి. అమ్మా, నాకు మొదటి జీతం వచ్చిందమ్మా. దీంతో నిన్ను మంచి హాస్పిటల్లో చూపించవచ్చు. నేను ఈవినింగ్ వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, సరేనమ్మా? ఏంటమ్మా పడిపోయావు? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లే అమ్మా, అమ్మా. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. రేయ్, మీ అమ్మ అక్కడ చనిపోయి ఉంటే నువ్వు ఇక్కడ ప్యాక్ ఆడుకుంటున్నావా? ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అమ్మా 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 అమ్మా, ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. నా చేతులతో నేనే నిన్ను చంపేసుకున్నానమ్మా. అమ్మా రే తమ్ముడు, నేను కావాలని చేయలేదురా, ఏదో తెలియక చేశాను రా. నా వల్లే అమ్మ చనిపోయింది, నన్ను క్షమించురా తమ్ముడు. This has been such a message-oriented and meaningful performance. అంటే మీరు నిజంగా ఏ విషయం గురించి ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నేను మాత్రం ముందే సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ లో మనం లైఫ్ లో మా పేరెంట్స్ ని ఇలాంటి విషయాల గురించి హర్ట్ చేసి ఉంటాము. అది పెద్ద అయ్యాక రియలైజ్ అవుతాము. వాళ్ళ కోసమే కదా పేరెంట్స్ కష్టపడేది. అది కొంచెం అర్థం చేసుకొని పేరెంట్స్ మంచిగా చూసుకుంటే బాగుంటుంది. ప్రతి తల్లి కూడా తన పిల్లలు చేసే ప్రతి దాంట్లో చిన్న చేసిన ఆనందం ఎక్కువ చూస్తుంది. అలాంటి తల్లిదండ్రులు మటుకు ఎవ్వరూ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలని నా కోరిక. Manas, what do you have to say? నాకు మా అమ్మమ్మ గారు అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవ్రీ 5 years ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాం. సో హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ తాతయ్యల్ని చూడడం తగ్గిపోయింది. ఫైన్ డే అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు అంటే అమ్మమ్మ ఐసీయూలో ఉంది.
గుండె ఎంత ధైర్యంతో నిండిందంటే తన ఇంటికి రావాలి అనే పట్టుదలతో ఎప్పుడైతే ఉందో, ఐసీయూలో కూడా అంత నరకం చూస్తున్న, అన్ని సూదులు పొడుస్తున్న, ట్రాకియోస్టమీ చేసి రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం అయినా సరే ఇంటికి వచ్చి 1 డేలో చనిపోయిందండి ఆవిడ. పాడే మోస్తున్నప్పుడు అంటే నలుగురు మోస్తారు కదా, 3 మామయ్యలు ఉన్నారు నాకు, 3 మోసారు, 4వ వాడు నేనే మోసాను మా అమ్మమ్మని. సో అది గుర్తొచ్చింది. ఇయర్స్ అయిపోయి ఉంటుంది నేను వైజాగ్ నుంచి షిఫ్ట్ అయిపోయి. అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసింది, మా నాన్న వాళ్ళ ఫ్యామిలీని వదిలేశారు. కేవలం కొడుకు బాగుండాలి, కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అనే ఒకే ఒక్క కారణంతో వీళ్ళు మొత్తం ఫ్యామిలీస్ వదిలేసుకొని నాతో పాటు ఉంటున్నారు. నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మామ్. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మానస్, ఆ నిజాయితీ, ఆ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఆ జెన్యూనిటీ మీరు చేసిన ప్రతి యాక్ట్ లో కనబడింది. ఎలా చేయాలో అలా చేసేసారు మీరు. ఫైనల్ గా అర్జున్, ఆ క్యారెక్టర్ కోసమని మీరు మారిపోయి చేశారు చూడండి, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఇంత ఎమోషనల్ గా మరింత చక్కగా ఈ పార్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన అభి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ ఇప్పుడు స్టేజ్ మీద వచ్చేయండి. ఎవరెవరిని థ్యాంక్ యూ చెప్పాలనుకున్నారో వాళ్ళు పర్సనల్ లైఫ్ లో చెప్పేసుకున్నారు. కానీ మాకు ఇంత బాగా షూటింగ్ మొత్తం టీలు, కాఫీలు, ఫుడ్ వరకు అన్ని జాగ్రత్తగా చూసుకున్న మా ప్రొడక్షన్ యూనిట్ కి థ్యాంక్ యూ, మా స్పాట్ బాయ్స్ కి థ్యాంక్ యూ, మా సెట్ బాయ్స్ కి థ్యాంక్ యూ, మా డైరెక్షన్ టీమ్ కి థ్యాంక్ యూ, మన కెమెరామెన్స్ కి థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరూ కలిసి ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి? ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ.